శ్రీ కోదండ రామాలయం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా. ఈ ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పది. పూర్వం సీతారామ లక్ష్మణులు వనవాసం వెళ్తూ ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, అందుకు గుర్తుగా 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ గుడిని నిర్మించారని ఇక్కడ ప్రజలు చెబుతారు. గుడి అంతా కూడా రాతి నిర్మాణంతో నిర్మించబడి ఉండి ఆ కాలపు వైభవాన్ని ఇప్పటికీ మనకు చూపిస్తాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిగే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే లింగాల మండలానికి సంబంధించిన సలేశ్వరం లింగమయ జాతరకు వెళ్లే భక్తులు ఇక్కడి నుండే పెద్ద సంఖ్యలో కాలినడకన వెళ్తారు. అందరికీ తెలుసు, సంవత్సరంలో కేవలం 3 రోజులు మాత్రమే దర్శించుకోగల ఏకైక క్షేత్రం ఈ సలేశ్వర క్షేత్రం. దట్టమైన అడవుల్లో వెన్నెల వెలుగుల్లో భక్తుల ప్రయాణం. క్షేమంగా వెళ్లి రావాలని భక్తులు అంతా కూడా మొదట కోదండరాముడిని దర్శించుకొని ఆ తర్వాత వస్తున్నాం లింగమయ్య అంటూ వారి యాత్రను ప్రారంభిస్తారు. ఈ ఊరి పెద్దలు చెబుతూ ఉంటారు, మా రామయ్యను మనస్ఫూర్తిగా దర్శించుకుంటే ఏ కోరికైనా ఇట్టే నెరవేరుతుందని. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సలేశ్వరం వెళ్ళాలనుకునే భక్తులు ఖచ్చితంగా మా రామయ్యను దర్శించుకొని మా లింగాల మీదుగా వెళ్ళగలరని ఈ వీడియో చూస్తున్న వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు.